ప్రభుత్వ కార్యాలయాలు ప్రజల సేవలకు చేయాలి కానీ రాజకీయ కార్యక్రమాలు జరుపుకునేందుకు కావు. ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు జరపడం వల్ల ప్రభుత్వ సమయం వృధా అవ్వడమే కాకుండా ప్రజలకు అందాల్సిన సేవలకు అంతరాయం కలుగుతుందని రాజ్యాంగం చెబుతోంది. ఒక ముఖ్యమంత్రి లేదా రాజకీయ నాయకుడి పుట్టినరోజు వేడుకలను అధికార హోదాలో నిర్వహించడం కూడా రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఇలాంటి వివాదాస్పద ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వెలుగు చూసింది. ప్రభుత్వ కార్యాలయాన్ని రాజకీయ వేదికగా మార్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను అధికార కార్యాలయంలో నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎంపీడీఓ గుణశేఖర్ రెడ్డి, ఉపాధి హామీ ఏపీఓ కృష్ణయ్య పాల్గొన్నారు. ఇదే సమయంలో వెంకటగిరి బాలాయపల్లి మండలాల్లో గ్రీవెన్స్ డే నిర్వహణలో ఆలస్యం జరిగింది. గ్రీవెన్స్ డే సందర్భంగా సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలను పక్కన పెట్టి అధికారులు వేడుకలో పాల్గొనడం సరైన పద్ధతి కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వ కార్యాలయాల వినియోగంపై మరోసారి చర్చకు దారితీసిన ఈ ఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి జన్మదిన పల్లెటూరి గ్రామంలో పుట్టి నారవారిపల్లిలో ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ప్రత్యేక రాష్ట్రంలో అయిన తర్వాత కూడా ఒక విజన్ పెట్టుకుంటాడు. ఏ విషయంలో కూడా పేద బడుగు బలహీన వర్గాలు కూడా చేయూత ఇస్తూ ఇంచుమించు సుమారుగా 14 సంవత్సరాలు ఏకంగా ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళా ఇప్పుడు కూడా కొనసాగడం జరుగుతుంది. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అమరావతిని నామకరణం చేసుకుని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా భారతదేశంలోనే ఒక పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు మనకు మద్దతు తెలపడం దానిని మనకు ఎంతో సంతోషంగా ఉన్నది.